ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేయాలి. ఇదిగోండి, మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి, ఈ పౌడరు ధనియాలు, చిన్నుల్లిపాయలు, లవంగా, చెక్క అవన్నీ వేసి కొంచెం ఎండి కొబ్బరి, కరివేపాకు అన్నీ వేయించుకోవాలండి. వేయించి పొడి చేసిన పొడి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుందండి. కర్రీస్లోకి, ఫ్రైస్లోకి అందులో అయినా వేసుకోవచ్చు. చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది. ఇది వేసి కొంచెం మగ్గనిద్దాం. మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఏందేమో చూద్దామండి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి. అంతేనండి, కొంచెం పులుసులా ఉంచుకుంటే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుండిద్ది, ఫ్రైలా కాకుండా. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుండిద్ది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.